ఆల్ లెజెండ్స్ హ్యావ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ అనే స్టేట్మెంట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఏరియల్ డ్రోన్ డాలీ ఇన్ షాట్తో ఒక వార్ టోన్ రీజన్ చూపిస్తూ కాలిపోతున్న ఒక బిల్డింగ్లో కెమెరా వెళ్తుంది. దేర్ షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రోస్ ఫర్ ప్రొటాగనిస్ట్. చంద్ర యాక్టెడ్ బై కళ్యాణి ప్రియదర్శన్. విండో నుంచి జంప్ చేస్తుంది. మూవీ షిఫ్ట్ ఇంటూ యానిమేషన్. ఏఐ జనరేటర్ కావచ్చు, బట్ బ్రిలియంట్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి. సిటీస్కేప్ని మినియేచర్లా మార్చేస్తూ పడే టైటిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కోరస్ మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా హైలో పెట్టేస్తాయి. మరి అంత హైని 2.5 hour మూవీ మొత్తం మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారా, లేకపోతే ఆరిపోయే దీపానికి వెలుగు అనేలా ఈ మూవీ అంధకారంలోకి వెళ్ళిపోతుందా? లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెయింటింగ్తో పిచ్చెక్కిచ్చిన కంటెంట్తో కన్విన్స్ చేస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మూవీ. ఫస్ట్ బ్యాడ్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ ఆస్పెక్ట్స్. చంద్ర, ద క్యారెక్టర్ సో వెల్ రిటర్న్. కళ్యాణి లుక్స్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. క్యారెక్టర్ పవర్స్ ఏంటి, ఎవరు తను అని చాలా ఆర్గానికల్గా రివీల్ అవుతూ ఉంటాయి. మనం ఇనిషియల్గా రియలైజ్ అవ్వం కూడా, ఓ ఈ పర్టికులర్ సీన్లో ఇలా చెప్పడానికి రీజన్ ఇదా అని. మనకి ఆ మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వీ విల్ అండర్స్టాండ్. అట్లీస్ట్ ఫర్ మీ, నాకు ఈ సినిమాలో తన పవర్స్ ఏంటి, ఎవరు అని తెలియదు. సో వెన్ ఐ రియలైజ్డ్ హూ షీ ఈజ్ అండ్ ఎవ్రీ సీన్ స్టార్టెడ్ మేకింగ్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో చంద్ర ఒక ఓల్డ్ మ్యాన్ని కలుస్తుంది. ఫేక్ పాస్పోర్ట్స్, గవర్నమెంట్ ప్రూఫ్స్ తనకి తయారు చేసి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చంద్రాన్ని చూసి నువ్వేం మారలేదు అంటారు. అండ్ చంద్ర అతన్ని చూసి మీరు ఓల్డ్ అయిపోయారు అంటుంది. నేను ఇది ఇనీషియల్గా ఒక నార్మల్ కాన్వర్జేషన్ అని అనుకున్నా. తెలిసిన వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు సెటైర్ వేసుకుంటున్నారని అనుకున్నా. బట్ వెన్ ఐ రియలైజ్డ్ హెర్ పవర్స్, సో వాళ్ళు రియల్గానే దే మెంట్ వాట్ దే సెడ్. సో నువ్వు నెక్స్ట్ టైం వచ్చే టైంకి నేను ఉండను, మా బాబు ఉంటాడు, వాడికి అన్నీ తెలుసు అనే డైలాగ్ ఇట్ హిట్స్ డిఫరెంట్ ఆఫ్టర్ యూ రియలైజ్ వాట్ హీ మెంట్ అండ్ వాట్ ఇట్ మీన్స్ టు హెర్. ఇలాగే ప్రతి సీను స్లోగా రివీల్ చేస్తుంటాయి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్, అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. క్వీన్ ఆఫ్ ది నైట్ సాంగ్ బై జెబా టామీ. డైలాగ్స్ అండ్ సీన్స్ చంద్ర పవర్స్ని రివీల్ చేస్తూ ఉంటే ఈ సాంగ్ హింట్స్ ఇస్తూనే చంద్ర ఇంటర్నల్ ట్రామా అండ్ హెర్ ఫైట్ విత్ ఇన్ హెర్ సెల్ఫ్ ఏంటో చెప్తుంది. సో వెల్ రిటన్ అండ్ సాంగ్ బై జెబా. సేవింగ్ సన్నీ. సన్నీని కార్ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసే సీన్. సోషల్ మీడియాలో కిలియా కిలియా సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఆ సీన్లో కళ్యాణి వైడ్రస్ చాలా బాగుందని, సాంగ్కి బాగా యాప్ట్ అవుతుందని అందరూ అంటున్నారు. బట్ ఈ సీన్లో చంద్ర లుక్ స్టన్నింగ్. ఫైనల్ రివీల్ అండ్ ద బ్యాక్ స్టోరీ. కళ్యాణ్ కట్టి నీలికి చంద్రకి ఏంటి సంబంధం, అసలు తనకి ఈ పవర్స్ ఎలా వచ్చాయని, ఆ టైంలో నీలి ఫైట్ అండ్ ఈ టైంలో చంద్ర ఫైట్ 2 and 4 చూపిస్తూ బ్యాక్ స్టోరీని అండ్ చంద్ర పవర్స్ని కంప్లీట్గా రివీల్ చేయడం చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ మనకి అర్థమైపోతుంది ఈ ముందు సీన్స్లోనే తను ఎవరు అని. బట్ స్టిల్ ఆ రివీల్ చాలా బాగా డిజైన్ చేశారు. కలర్ స్కీమ్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ చంద్ర క్యారెక్టర్ని విజువల్గా చూపిస్తాయి. చంద్ర ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ షీ ఈస్ అండ్ వై షీ వర్క్స్ ఓన్లీ ఇన్ ద నైట్. వెల్ డన్. మైకెల్ యాక్టెడ్ బై టొవినో థామస్. నాకు ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. హీజ్ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. బేసికలీ హీజ్ ఎ డెవిల్, కైండ్ ఆఫ్ ఎ గుడ్ డెవిల్ అనమాట. హీఈస్ మిస్చీవియస్ అండ్ ఫనీ. హౌ గుడ్ ఆఫ్ ఎ డైరెక్టర్ డామినిక్ అరుణ్ అని ఈ పర్టికులర్ క్యారెక్టర్ని చూస్తే అర్థమైపోతుంది. టు పుల్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డైరెక్టర్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి. ఓన్లీ దెన్ ఒక నార్మల్ హ్యూమన్కి మిస్చీవియస్ డెవిల్కి డిఫరెన్స్ విజువల్గా కన్విన్సింగ్గా చెప్పగలరు. నా చెప్ప యాంటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాక్టెడ్ బై శాండీ. హీఈస్ ఎన్ ఈగోయిస్టిక్ పోలీస్ ఆఫీసర్. ఈ మూవీలో ఇతనికి ఉమెన్, ఎస్పెషల్లీ ఆ సిటీలో ఉండే ఉమెన్ అంటే చిరాకు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ హీ మెయింటైన్స్ ద సేమ్. అది ఎలా ఉంటుందంటే, ప్రీ క్లైమాక్స్లో హీ విల్ గెట్ సమ్ పవర్స్. ఆ సీన్లో 2 పోలీస్ ఆఫీసర్స్ చనిపోయి ఉంటారు. అక్కడే నా చెప్ప అండ్ తన సుపీరియర్ ఆఫీసర్ ఒక ఫీమేల్ అండ్ అతని సబార్డినేట్ ఉంటారు. హీ విల్ కిల్ దట్ ఉమెన్ అండ్ డస్ నాట్ డూ ఎనీ హార్మ్ టు ద మేల్ సబార్డినేట్ ఈవెన్ ఇన్ దట్ సిచ్యువేషన్. వీ మే థింక్ హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ ద ఆఫీసర్, బట్ ఇష్యూ ఏంటి అంటే షీ బీయింగ్ ఏ ఉమెన్ అంతే. మ్యూజిక్ జేక్స్ విజాయ్ సూపర్, అసలు బీజేఎం అదిరిపోతుంది. ఈయన తెలుగు ట్యాక్సీ వాళ్ళ మూవీతో డెబ్యూ చేశారు అండ్ రీసెంట్గా సరిపోద శనివారం కూడా వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ నైమిష్ రవి. చాలా బాగుంటుంది. విజువల్స్ అన్ని చాలా బాగుంటాయి, కెమెరా వర్క్ చాలా బాగుంటుంది, కలర్స్ చాలా బాగుంటాయి. అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ వెల్ రిటర్న్. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. సో వాట్ ఎల్స్ కెన్ వి సే? మూవీ ఎలా ఉందంటే అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మీలో ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. సో దట్స్ మై రివ్యూ అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ రివ్యూ. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై ఆర్ట్ వర్క్ అండ్ రివ్యూ? మీకేమనిపించిందో కామెంట్స్లో రాయండి. అంటిల్ నెక్స్ట్ టైం,
హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.